నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. సీఎం జగన్ సౌత్ ఆఫ్రికాను ఆదర్శంగా తీసుకుని రాష్ట్రాన్ని నట్టేట ముంచారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. మంగళగిరిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. తాడేపల్లిలోని స్థానిక ప్రజలతో యువనేత నారా లోకేష్ సమావేశం నిర్వహించారు. రాష్ట్రాన్ని 12 లక్షల కోట్ల అప్పుల్లో ముంచిన జగన్ ప్రభుత్వం కనీసం ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేని దుస్థితికి వచ్చిందని విమర్శించారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు చెల్లిస్తామన్నారు. మంగళగిరి ప్రజలు నాకు ఇచ్చే మెజార్టీతోనే కొండంత బలాన్నిస్తుందని తెలిపారు. ప్రత్యేక ప్రణాళిక ద్వారా మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని లోకేష్ అన్నారు. ఒక్క అవకాశం మన మాయ మాటలు అందరం పడిపోయి ఏకంగా ఈరోజు మోసపోయాం. ఒక ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తీసుకునే మొదటి నిర్ణయం అభివృద్ధి కానీ సంక్షేమం ఉంటుంది. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న మొదటి నిర్ణయం విధ్వంసం. నేను ప్రతిపక్ష పార్టీ అభ్యర్థిగా ఓడిపోయిన వ్యక్తిగా ఒక ఐటీ పరిశ్రమ తీసుకొచ్చాను. ఈరోజు దాదాపు 150 మంది అక్కడ పనిచేస్తున్నారు. అంటే ప్రతిపక్షంలోనే నేను ఇంత కష్టపడ్డానంటే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత కష్టపడతాను ఒక్కసారి ఆలోచించమని మిమ్మల్ని అందరూ నేను కోరుతున్నాను. సంక్షేమ అభివృద్ధి 2 జోడెద్దుల బండి 2 ప్యారల్ గా తీసుకెళ్లాలి. అప్పుడే ఆంధ్ర రాష్ట్రం ముందరికి వెళ్తుంది. అప్పుడే మనకి ఇబ్బందులు ఉండదు. నా అంచనా ప్రకారం దాదాపు 25,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రభుత్వం బకాయిలు పెట్టింది. సకాలంగా జీతాలు చెల్లించట్లేదు, మెడికల్ రీయింబర్స్మెంట్ జరగట్లేదు సరిగా. 12 లక్షల కోట్లు అప్పు చేశాడు ఈ మహానుభావుడు. చిప్పకొనాలన్నా కూడా అడుగు తిని చిప్పకొనాలి, మళ్ళీ అడుగు తినేదానికే. అలాంటి పరిస్థితి వచ్చిందమ్మా. 1 year పడుతుంది తల్లి ఇది మొత్తం స్ట్రీమ్ లైన్ చేసాం. బట్ తప్పనిసరిగా గతంలో ఏ విధంగా అయితే ఉద్యోగస్తుల్ని గౌరవించామో, ఉద్యోగస్తుల అభివృద్ధిలో భాగస్వామ్యం చేసామో అదే విధంగా మేము చేస్తాం. భానుడి ప్రతాపంతో రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. 2 నుంచి 3 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత పెరగడంతో ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఎండలకు తోడు పలు ప్రాంతాలలో వడగాల్పులు వీస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వృద్ధులు, పిల్లలు అత్యవసరమైతే తప్ప ఇంటి నుండి బయటకు రావద్దని అధికారులు సూచించారు. డబ్బు అహంకారంతో టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తనపై దుష్ప్రచారం చేస్తున్నారని వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి కిలారి రోసయ్య అన్నారు. వైసీపీకి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక పచ్చ మీడియాలో కట్టుకథలు రాయించడాన్ని ఆయన ఖండిస్తున్నామన్నారు. కృష్ణానగర్లోని వైసీపీ పార్లమెంటు కార్యాలయంలో రోసయ్య మీడియాతో మాట్లాడుతూ 25 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలను తాను చేసినట్లు తెలిపారు. 10 సంవత్సరాల నుండి టీడీపీ సీటు కోసం ప్రయత్నం చేస్తున్న పెమ్మసాని నగరంలో ఎలాంటి సేవా కార్యక్రమాలను చేశారో చెప్పాలన్నారు. పొన్నూరులో 25 సంవత్సరాలుగా జరగని అభివృద్ధిని తాను ఎమ్మెల్యేగా చేసినట్లు తెలిపారు. రోసయ్యకు నగరంలో ఒక ఇమేజ్ ఉందని, పెమ్మసానికి ఏముందో చెప్పాలన్నారు. పెమ్మసాని ఎన్ని కుట్రలు చేసినా పార్లమెంటు సీటును వైసీపీ కైవసం చేసుకుంటుందన్నారు. ఎన్నికల తర్వాత టీడీపీ ఎన్ఆర్ఐని ఎక్స్పోర్ట్ చేయడం ఖాయమన్నారు. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి ఎలాంటి కృషి చేశారో చెప్పాలన్నారు. ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి ఏపీలో జగన్ చేశారన్నారు. కానీ ఈ 3వ పర్యాయం వైసీపీ ఇక్కడ గెలవబోతా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా గుంటూరు పార్లమెంటు మీద ఎగరబోతా ఉంది. ఇది స్పష్టం. మీరు ఎన్ని రకాలైన దుష్ప్రచారాలు చేసినా ఇక్కడ ఎవరు కూడా దాన్ని నమ్మే పరిస్థితిలో లేరు. వైసీపీ క్యాడర్ కానీ ఎవరైనా సరే ఇవాళ మేము ఒకటే చెప్తా ఉన్నాం. ఈ యొక్క పార్లమెంట్ పరిధిలో లేదు, నా రాజకీయ పరిధిలో ఎన్నో కార్యక్రమాలు చేశాం. మిర్చి యార్డ్ నుంచి పొన్నూరు శాసనసభ్యుడి వరకు కూడా లేదు. దానికి ముందు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు గుంటూరులో పెద్ద ఎత్తున చేయడం జరిగింది. గుంటూరు పట్టణ ప్రజలందరూ కూడా తెలుసు. కానీ ఎటువంటి సేవా కార్యక్రమాలు చేయకుండా 2014లో సీట్లు ట్రై చేశానని చెప్పాడు, 2019లో సీట్ ట్రై చేశానన్నాడు, ఇవాళ సీట్ తెచ్చుకున్నాను అంటూ ఉంటాడు. లేదు నాకు కోట్ల రూపాయలు ఉన్నాయి అన్నాడు. ఒక్క సేవా కార్యక్రమం అయినా చేశాడా అని అడుగుతా ఉన్నా. మరి 2 పర్యాయాలు నేను ప్రయత్నం చేశానన్నాడు. ఈ 10 సంవత్సరాల్లో కనీసం ఒక్క సేవా కార్యక్రమాన్నా చేశాడా అని అడుగుతున్నా. ఇవాళ నేను గెలిచిన తర్వాత సేవా కార్యక్రమాలు చేస్తానంటా ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? అంటే నిన్ను గెలిపిస్తే నీ మీద ఆధారపడి నువ్వు ఇష్టమైతే చేస్తావు, లేకపోతే చేయవా? అదే నా వరకు వచ్చినప్పుడు ఇవాళ గుంటూరు పట్టణంలో 25 సంవత్సరాలు పైగా ఇవాళ ఎన్నో పలు సేవా కార్యక్రమాలు చేశాం. ఎంతోమందికి స్కాలర్షిప్స్
ఇవ్వటం జరిగింది. ఎన్నో సంవత్సరాలు, 15 సంవత్సరాల దాకా నా సొంత డబ్బుతో నేను వందలాది మంది స్టూడెంట్స్కి స్కాలర్షిప్లు ఇవ్వటం జరిగింది. క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలను సాహితీ సమాఖ్య నిర్వహించనుంది. ఏప్రిల్ 9న వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగే వేడుకల్లో సాహితీ పురస్కారంను అవధాని ధూళిపాళ్ల మహాదేవమణి, ఆత్మీయ సత్కారంను చంద్రబోస్కు ప్రదానం చేయనున్నారు. సాహితీ వసంతోత్సవంకు సంబంధించిన పాంప్లెట్ ను సమాఖ్య ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ, రాము, రామచంద్రరాజు గుంటూరులో ఆవిష్కరించారు. సాహితీ సమ్మేళనంలో ప్రతి ఒక్కరూ సాంప్రదాయ వస్త్రాలతో పాల్గొనాలని కోరారు. ఫస్ట్ ఇండియన్ ఫిలిం అని చెప్పొచ్చు. ఇండియన్ ఫిలిం మ్యూజిక్ కోసం రచయితకి, సంగీత దర్శకుడికి కలిపి వచ్చినటువంటి అవార్డు ఇది. సో ఈ అవార్డుని మనము ఈ సంవత్సరము, అంటే ఇది ఆత్మీయ సత్కారము, ఎందుకంటే ఇదివరకే సాహిత్య పురస్కారాన్ని అతనికి ఇవ్వడం జరిగింది. శ్రీ చంద్రబోస్ వస్తున్నారు, చంద్రబోస్కి ఇస్తున్నాము. కె శివారెడ్డి గారు అభ్యుదయ సాహిత్యంలో చాలా అందవేసినటువంటి చెయ్యి. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది ఆయనకి. దానితో పాటుగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చేటువంటి హయ్యెస్ట్ అవార్డు ఏదైతే ఉన్నదో సరస్వతి సమ్మాన్, అది కూడా పొందినటువంటి, బహుశా తొలి తెలుగు అనుకుంటున్నాను, కొంచెం కరెక్షన్ కూడా ఉన్నది. బహుశా నాకు తెలిసినంత వరకు సరస్వతి సమ్మాన్ పొందినటువంటి ఒక అభ్యుదయ కవి కె శివారెడ్డి గారు, ఆయన కూడా వస్తున్నారు. తమ యొక్క సాహిత్య ప్రసంగాన్ని చేస్తారు. మనుషుల వల్ల బ్రతుకుతుంది, ఉద్యమాల వల్ల బతకదు. అది దాన్ని అనుసరించి దాని భాష ఇది చేసి ఎవరైతే చేస్తారో వాళ్ళ వల్ల సాహిత్యం బతుకుతుంది అనేటువంటి విశ్వాసంతో అతన్ని పిలవటం జరిగింది. ఒక్కరోజు ఉగాది రోజు వీలైనంత వరకు సంప్రదాయ వస్త్రాలతోటి ఒక తెలుగుదనాన్ని ఉట్టిపడేటువంటి ఒక అందమైనటువంటి తెలుగు పండగని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో చేద్దామనేటువంటిది కోరిక. దీనికి సహకారం కావాలని నగర ప్రజలకి, అదేవిధంగా మీ యంగ్స్టర్స్ని కూడా తీసుకొచ్చి ఒక సంస్కారాన్ని పరిచయం చేయమని తల్లిదండ్రులు కోరుకుంటున్నాము. అలాగే పాఠశాలల్లో పనిచేసేటువంటి తెలుగు ఉపాధ్యాయులు, ఆ స్కూల్ డైరెక్టర్స్, వాళ్ళు కూడా ఆ తెలుగుని బతికించాలి అంటే ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నటువంటి వాళ్ళు అనేక మంది అద్భుతమైనటువంటి తెలుగు ప్రక్రియలు చేశారు అనేటువంటి విషయం తెలియజేయాలనే ఉద్దేశంతో జనసేన పార్టీ ఆంధ్ర కోఆర్డినేటర్ పదవికి పార్టీ క్రియాశీలక సభ్యత్వానికి వీరిశెట్టి సుబ్బారావు రాజీనామా చేశారు. అశోక్ నగర్ లో వీరిశెట్టి సుబ్బారావు మీడియాతో మాట్లాడుతూ జనసేన సిద్ధాంతాలు నచ్చి గత 10 సంవత్సరాలుగా పార్టీ అభివృద్ధి కోసం నిర్విరామంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. మొదటి నుండి పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా ఇతర పార్టీల వారికి జనసేన అధిక ప్రాధాన్యతను కల్పిస్తూ అన్ని పదవులను వారికే కట్టబెడుతుందన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారిని దూరం పెట్టడం సరికాదన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం పొత్తులు పెట్టుకుని పార్టీలో పనిచేసే వారిని ఇబ్బందులకు గురి చేయడం వల్లే జనసేన పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. పార్టీలో సరైన స్థానం లేకపోవడం వల్ల నేను నిజంగా చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఇన్ని రోజులు చేసిన మన కృషి కానీ, పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్క విషయం కూడా నాకు నిజంగా బాధ చేస్తుంది. సో అవన్నీ నిర్ణయించుకొని నా భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిద్దామని చెప్పేసి ఈరోజు మీ ముందుకు వచ్చాను. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వానికి, అలాగే నాకున్న పదవి జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కన్వీనర్ పోస్ట్కి నేను రాజీనామా చేస్తున్నాను. ఇండియా కూటమి గుంటూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ పేరు ప్రతిపాదించినట్లు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు తెలిపారు. సిపిఐ కార్యాలయంలో మల్లేలింగం భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ముప్పాళ్ల మాట్లాడుతూ కాంగ్రెస్, సిపిఎం, ఆమ్ ఆద్మీ, ఇండియా కూటమి పార్టీలు బలపరిచిన సిపిఐ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. సిపిఐ నాయకులు కోట మాల్యాద్రి, రావుల అంజిబాబు, సత్యనారాయణ, వలి పాల్గొని జంగాలను అభినందించారు. అందువల్ల చైతన్యవంతులైన గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ ప్రజలు రాజధాని ఉద్యమం ఇవన్నీ కూడా ఒక సాధారణ కమ్యూనిస్టు కార్యకర్తని ఇక్కడ గెలిపించడం ద్వారా పార్లమెంటరీ చరిత్రలోనే ఒక నూతనత్వాన్ని, ఈ ప్రతిష్టని ఈ గుంటూరు తీసుకొచ్చే విధంగా ఈ పార్లమెంటరీ నియోజకవర్గ ఓటర్లు, మేధావులందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు ఆలోచించాలని కోరుతూ రాష్ట్రంలో కూడా
సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ ఇతర ఈ టీంలో ఉన్నటువంటి వారందరినీ గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళ ప్రజలను కూడా ఒక్కటే ఆలోచించమని సిపిఐగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏదో పండక్కి చుట్టాలు వచ్చినట్టుగా వచ్చి ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళ వ్యాపకాల్లోకి వాళ్ళు వెళ్ళే అభ్యర్థులు కావాలా? విద్యార్థి ఉద్యమం దగ్గర నుంచి ప్రజలతోటి జీవితాన్ని పెనవేసుకొని నేటి వరకు ప్రజలతోటి ప్రజా సమస్యలపైన పోరాడే ప్రజల అభ్యర్థిని గెలిపిస్తారో ప్రజలు కూడా విజ్ఞతతోటి విశాలంగా ఆలోచించాలని చెప్పి సిపిఐగా విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి సిపిఐ ఇండియా కూటమికి ధన్యవాదాలు తెలియజేస్తూ నా విజయానికి ప్రజలందరూ సహకరించాలని మరొక్కసారి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. తుళ్లూరు మండలం వెంకటపాలెంలో టీటీడీ నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు డొక్కా మాణిక్యవరప్రసాద్ దర్శించారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సుదూరం నుంచి వచ్చే భక్తులకు దాతలు అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు. అలాగే భక్తులు అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని తెలిపారు. ఈ సందర్భంగా మీడియా మిత్రులు డొక్కా మాణిక్యవరప్రసాద్ ని పదవి గురించి అడగగా ఏ పదవి ఇచ్చినా కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అదే సందర్భంగా మేలో వార్షికోత్సవం దేవాలయం దానికి సంబంధించిన వాహనాలు ఏర్పాటు కొంతమంది దాతలు చాలామంది వచ్చారు, ముందుకు వచ్చారు. వాళ్ళ ద్వారా కొన్ని కార్యక్రమాలు కూడా చేయాలని నిర్ణయించారు. వాటన్నిటిని కూడా మాట్లాడుకుని రివ్యూ చేసుకున్నాం. వాటిని ఇంకా మళ్ళీ పోయిన మళ్ళీ ఒకసారి వాటిని రివ్యూ చేసుకున్నాం. 9వ తారీఖు ఉగాదికి ప్రత్యేక కార్యక్రమాలు, ఉగాది అనంతరం కూడా వార్షికోత్సవ కార్యక్రమం చాలా వైభవంగా స్వామివారి యొక్క కీర్తి ఆయన గొప్పతనాన్ని తగ్గట్టుగా చేయాలని నిర్ణయించారు. చూస్తూ ఉన్న మంత్రి గారి యొక్క పిలుపు వస్తే ఆయనతో మాట్లాడి ఏం చేయాలంటే ఆలోచిస్తాం. కాలేదు నామినేషన్ ప్రక్రియ అవ్వాలి, ఇంకా కొంత క్యాండిడేట్స్ ఇంకా సెటిల్ అవుతున్నారు, వాళ్ళు వ్యక్తిగతంగా అన్ని కాదు. ఎన్నికల నిబంధనలకు విరుద్దంగా అక్రమ మద్యాన్ని నిల్వ చేసిన 2 వ్యక్తులను ఎస్ఈబీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుండి 2,02,000 రూపాయల విలువైన 269 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నందిపాడు మండలం వరగానికి చెందిన చుండూరు నాగకిషోర్, ఏడుకొండలు నాగరాజు, గుమ్మల కోటేశ్వరరావు ముఠాగా ఏర్పడి హర్యానా నుండి ఏపీకి మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. ప్రైవేటు రవాణా ద్వారా హర్యానా నుండి అక్రమంగా తెచ్చిన మద్యాన్ని అధిక ధరలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమ మద్యం సమాచారాన్ని అందుకున్న ఎస్ఈబీ అధికారులు ఏడుకొండల ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 269 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. A1 ముద్దాయి అయిన నాగకిషోర్, A3 ముద్దాయి అయిన కోటేశ్వరరావును అరెస్టు చేశామని, A2 ముద్దాయి ఏడుకొండలు, A4 ముద్దాయి నాగరాజు పరారీలో ఉన్నట్లు ఏఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు. గత ఎన్నికల్లో 124 కేసుల్లో 1,230 లీటర్ల మద్యాన్ని, ఈ ఎన్నికల్లో రెట్టింపుగా 443 కేసుల్లో 2,000 లీటర్ల మద్యాన్ని సీజ్ చేసినట్లు చెప్పారు. ఈ ఎన్నికల దృష్ట్యా మద్యం యొక్క ప్రభావం ఏమాత్రం ఓటర్ మీద పడకుండా ఉండేలాగా అనేక చర్యలు తీసుకోమని చెప్పేసి అందరికీ అప్పటికప్పుడు తెలియజేయడం జరిగింది. అందులో భాగంగానే మన పొన్నూరు ఎస్సీబీసీఐ సుకన్య గారు వారి సిబ్బంది అంతా కలిసి రైడ్ చేయడం జరిగింది. దాంట్లో మొత్తం 269 బాటిల్స్ వరగాని గ్రామంలో దొరికినాయి. వాటిని పరిశీలించి చూస్తే హర్యానా రాష్ట్రానికి చెందినటువంటి బాటిల్స్ అవి. అందులో ఒక 14 బాటిల్స్ డిఫెన్స్ లిక్కర్ కూడా ఉన్నాయి. మొత్తం 7 బ్రాండ్కి సంబంధించినటువంటి లిక్కర్ని సీజ్ చేయడం జరిగింది. వీటిని హర్యానాలో ఉన్నటువంటి కాస్ట్ మనం వెరిఫై చేస్తే 2,02,000 రూపాయలుగా మనకు తెలిసింది. అయితే వీటన్నిటిని కూడాను దీంట్లో వెనకాల ఎవరెవరు ఉన్నారు అనేది మనకు పట్టుకున్నప్పుడు మాత్రం 2 దొరికారు. సురేష్ అండ్ ఏడుకొండలు 2 దొరకడం జరిగింది. కానీ దీని యొక్క పూర్వపరాలన్నీ కూడాను పరిశీలించి దీనికి మెయిన్ పర్సన్స్ ఎవరు అనేది కూడాను మా ఇన్వెస్టిగేషన్లో వెరిఫై చేయడం జరిగింది. వాళ్ళని కూడా మనం తొందరలోనే పట్టుకుంటాం. సిటీ వార్తల సమాప్తం. నమస్కారం.